ब्राह्मणाश्रमकमासीत बाहो राजन्यकृतः ऊर्ध्वयशूद्र अजायत चन्द्रमा मनसो वेदाः वेदं वर्षं महान्तम् आदित्यवत्साद् तमेवं विद्वान्मतिहोते नाध्यपन्ता विद्यते नाय प्रजापतिर्गर्भे अन्तः धर्मानुषेभ्यः ओत्वं जिघासुवेह्यं जन्नास्तिर्ते स्यंसुरस्पदे ॐ शान्ति शान्ति शान्तिः कैमरा गन्धद्वारान्द्रादृश्यां नित्यपुष्टां करिष्ये ईश्वरेकं सर्वभूतानां नवीन ग्रुप फोटो ఒక్క నిమిషం ఉన్నా సార్ వెయిట్ సార్ 11 గంటలు చేస్తాను 11 చేస్తాను ఒక సెకండ్ అండి అట్లా వెయిట్ చేయండి ఫోటో సార్ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ చిత్తూరు శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, మా స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ ట్రెజరర్ గారు శ్రీహరి గారు అందరి సమక్షంలో ఈరోజు చిత్తూరు నూతన భవనాన్ని అన్ని హంగులతో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. రెడ్ క్రాస్ అనేది సర్వీస్ యాక్టివిటీ ఓరియంటెడ్ సొసైటీ. ఈరోజు చిత్తూరులో రెడ్ క్రాస్ ద్వారా మనం రాబోయే రోజుల్లో బ్లడ్ సెంటరే కాకుండా మల్టీపర్పస్ హెల్త్ సెంటరు, ఫిజియోథెరపీ కరెక్ట్గా ఉంది, అలాగే మనం డయాగ్నోసిస్ సెంటరు అన్నీ కూడా మనం చిత్తూరులో సామాన్య ప్రజలకి మనం ఉచితంగా అందించడానికి రెడ్ క్రాస్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అలాగే కొన్ని రోజుల్లోనే మనం జనరిక్ మెడికల్ షాప్ను కూడా రెడ్ క్రాస్ తరఫున మనం ప్రారంభిస్తున్నాం. ఈ భవనం ప్రారంభించడానికి చాలామంది ఫాస్ట్లో చైర్మన్లు, సెక్రటరీలు, సభ్యులు ఎంతోమంది దీనికి ఈరోజు ఈ సంస్థ ఈ స్థాయికి రావడానికి ఎంతో దోహదపడ్డారు. ఈరోజు ఈ భవనం ఇంత అందంగా తయారు కావడానికి మూల కారణం మొదట ఎవరంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దీనికి విధోదకంగా చాలా పెద్ద మొత్తంలో 1.6 crores ఎక్విప్మెంట్కి, బిల్డింగ్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మార్గదర్శి ఎండి శైలజ మేడం గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం మేడం కూడా 35 లక్షలు ఈ ఆర్గనైజేషన్కి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశారు. అలాగే మేము విజయ విద్యా సంస్థ తరఫున కూడా 25 లక్షల రూపాయలు ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి మనం హెల్ప్ చేశాం. అందరూ సభ్యులు, ఎంసీ మెంబర్సు అందరూ కలిపి ఈరోజు ఇంత మంచి సర్వీస్ యాక్టివిటీ కోసం ఇంత మంచి భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తేజామూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇంత మంచి భవనాన్ని ప్రజల సేవ కోసం ఈరోజు ప్రారంభించినటువంటి
ఆంధ్రప్రదేశ్ హెల్త్ శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, తేజమూర్తి గారికి బృందానికందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం రెడ్ క్రాస్ అంటే ఏదో ఒక సంస్థగా కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే భావంతో పనిచేస్తున్నటువంటి సంస్థ రెడ్ క్రాస్. దగ్గర 40,50,000 మంది వాలంటీర్లతోటి 1,100 బ్రాంచులతో దేశంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 10 లక్షల మంది వాలంటీర్లతోటి 26 జిల్లాల్లో 21 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి మాకు. ఇది 21వ బ్లడ్ బ్యాంకు. ఈ బ్లడ్ బ్యాంక్ని ఈరోజు మన హెల్త్ శాఖ మంత్రి గారు ప్రారంభించారు. మాది 20వ బ్లడ్ బ్యాంక్ తిరుపతిలో ప్రారంభించడం కూడా సత్యకుమార్ యాదవ్ గారి ద్వారానే ప్రారంభించాం. మనం చూసినట్లయితే ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేము దగ్గర 60,000 బ్లడ్స్ని పేషెంట్ నుండి కలెక్ట్ చేసి గత సంవత్సరం దగ్గర 1,15,000 మందికి ఇవ్వడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో దగ్గర ఒక ఏదైతే గోల్డ్ బ్లడ్ అయితేనేమి, ప్లాస్మా అయితేనేమి, ప్లేట్లెట్స్ అయితేనేమి ఇవన్నీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాము. అతిపెద్ద సంస్థ మన గవర్నమెంట్కి సహాయం తోడ్పాట్లు అందిస్తున్నటువంటి సంస్థ రెడ్ క్రాస్. మనం చూస్తే దగ్గర 2 లక్షల మంది వైఆర్సీ, జేఆర్సీ అంటే యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెడ్ క్రాస్ అనేది బ్లడ్ డొనేషన్తో పాటు ఏదైతే ఆపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇతర అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నాం. అట్లే తలసీమియాకి దగ్గర 6,000 మందికి ఉచితంగా రక్తం ఇచ్చి రక్తాన్ని మేమే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత వాళ్ళకి అన్ని సేవలు చేస్తూ దగ్గర 9 కేంద్రాలతో ఈరోజు రాష్ట్రంలో తలసీమియా వ్యాధులకి, అదేవిధంగా మనకు మానవ సేవగా మేము డయాలసిస్ సెంటర్లు అయితేనేమి, ఒక పూర్ హోమ్స్ అయితేనేమి ఇన్ని కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు వారు ఎక్కడ కార్యక్రమం ఉన్నా కూడా మాకు తోడ్పాటును అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా మేము మా రెడ్ క్రాస్ని ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా మెడికల్ కాలేజెస్, అదేవిధంగా వైద్యశాలలు అందరూ అనుసంధానం చేసి రెడ్ క్రాస్ తోడ్పాటును అందిస్తే ఇంకా ముందు రాబోయే రోజుల్లో చాలా విరివిగా ప్రజలకు సేవలు అందించేదానికి మేము ముందున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం.